అతి పురాతనమైన శివాలయం 11వ శతాబ్దంలో ఈ శైవ క్షేత్రం వెలిసింది. ఈ దేవాలయం చోళరాజుల కాలంలో కొంతవరకు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. అప్పట్లో త్రినేత్రుడు అనే మొక్కంటి రెడ్డి రాజుల ఆవుల మందలో ఉన్న ఒక ఆవు రోజు పాలు ఇవ్వకపోవడంతో ఆవుల కాపరిని రాజు మందలించడంతో కాపరి ఆవు రోజు ఎక్కడికి పోతుంది అని కనిపెట్టి చూస్తుండగా ఆవు పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టలో పాలధార విడుస్తుండగా ఆవుల కాపరి దగ్గర ఉన్న ఆయుధంతో పుట్టను కొట్టగా పుట్ట లోపల ఉన్న శివలింగానికి తగిలి రక్తం కారింది. కాపరి ఆ విషయం మొక్కంటి రెడ్డి రాజుకి తెలియజేశాడు. రాజుకి ఆ రోజు రాత్రి స్వప్నంలో శివుడు కనిపించి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించమని చెప్పడంతో ఇక్కడ ఆలయం నిర్మించారు. స్వామివారు నెల్లి చెట్టు కింద వెలవడంతో ఈ ప్రాంతానికి నెల్లూరు అని, స్వామివారిని మూలస్థానేశ్వర స్వామిగా కొలుచుకుంటున్నందుకు ఈ ప్రాంతానికి మూలాపేట అని పేరు వచ్చింది. శ్రీ భువనేశ్వరి దేవి సమేతంగా మూలస్థానేశ్వరుడిగా కొలువై ఉన్న ఈ దేవాలయంలో నెల్లూరులోనే అతిపెద్ద వినాయక ఆలయం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, కాలభైరవుడు, వీరభద్రుడు, సహస్రలింగేశ్వరుడు, సరస్వతీదేవి, దుర్గాదేవి, దక్షిణామూర్తి, నటరాజస్వామి, శ్రీ సత్యవామ సమేత వేణుగోపాల స్వామి, శ్రీ సూర్య నారాయణుడు, అలా సకల దేవతలతో ఈ ఆలయం కొలువై ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారు కామెంట్ చేయండి.